నమస్తే సార్. నమస్తే. సార్, ఈ రైజ్ అనే సంస్థ ఏ పార్టీ గెలుస్తుంది ఏపీలో అని చెప్తా అంటున్నారు. అసలు ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? నిన్న కూడా మనం ఒక సర్వే గురించి మాట్లాడాము. అదేంటంటే నిన్న మాట్లాడింది న్యూస్ అరేనా అనే సర్వే. యాక్చువల్గా గత కొంతకాలంగా ప్రీ పోల్ సర్వేలు చాలా వస్తున్నాయి. పోల్ స్ట్రాటజీ అనే ఒక సర్వే వచ్చింది, పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సర్వే వచ్చింది, లోక్ పోల్ వచ్చింది, ఎరేనా వచ్చింది. ఈ 4 సర్వేలు కూడా వైసీపీ ప్రధానంగా అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే ఇప్పుడు రైజ్ అనే ఒక సంస్థ, రైజ్ అంటే ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ, దీనికి ఫండ్ వచ్చి ఆర్ఆర్ఏఆర్ అండ్ అసోసియేట్స్ చేశారని చెప్తున్నారు. ప్రవీణ్ పుల్లట అనే వ్యక్తి పేరుతో ఈ సర్వే ఉంది. సో ఈ సర్వే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము 1,89,000 మందిని కలిసాము, దాదాపు 168 కాన్స్టిట్యుయెన్సీలోకి మేము ఈ సర్వే చేశామని చెప్తున్నారు. సో ఈ సర్వేలో వాళ్ళు బలంగా చెప్తున్నది ఏమంటే టీడీపీ జనసేననే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది ఈ రైజ్ సర్వే వాళ్ళు చెప్తున్నది. సో టీడీపీకి 94 వస్తాయి, టీడీపీ జనసేనకి 94 వస్తాయి, వైసీపీకి 46 వస్తాయి. ఒక 35 చోట్ల టైట్ ఫైట్ ఉంటుంది అనేది ఈ సర్వే చెప్తున్నది. ఇక పర్సంటేజ్ పరంగా తీసుకున్నప్పుడు టీడీపీకి 46.57%, జనసేనకి 10.4%, వైసీపీకి 40.3%. ఇది వీళ్ళు చెప్తున్నది. అంటే జనసేన తెలుగుదేశం కలిస్తే 56% అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒక మ్యాసివ్ విక్టరీ రావాలి. కానీ అన్ని సీట్లు అయితే అన్ని చెప్పట్ల, పర్సంటేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది, 56%. జగన్కి వచ్చేది ఓన్లీ 40%. సో మిగతా వాళ్ళకి 2.68% అనేది చెప్పారు. దీనికి రివర్స్గా నిన్న మనం చెప్పుకున్న సర్వేలో రివర్స్గా ఉంది. సో ఏదేమైనా నేను నిన్న కూడా అదే చెప్పాను, ఈ సర్వేలని గ్యారంటీగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సర్వేలు అన్నీ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికే ముందే ప్లాన్ చేసుకొని ఇచ్చే సర్వేలు ఎక్కువ ఉంటాయి, ప్రీ పోల్ సర్వేలు. అదే ఎగ్జిట్ పోల్ సర్వేలు అనుకో, మనకు ఇది ఉండదు. ఇప్పుడు ఎందుకు సర్వేలు చేయిస్తారు అసలు అంటే, సర్వేలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆనెస్ట్గా సర్వే చేసి తమ పార్టీ బలం ఎంత, శత్రువుల బలం, ప్రత్యర్థుల బలం ఎంత, సో ప్రత్యర్థుల బలాన్ని ఎలా వీక్ చేయాలి, మన బలాన్ని ఎలా పెంచుకోవాలని స్టడీ చేయడం కోసం ఆనెస్ట్గా ఒక సర్వే చేయించుకుంటారు. రెండోది ప్రజల కోసం ఒక సర్వే ఉంటుంది. అంటే ప్రజల మైండ్ సెట్ని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేసి గెలవబోయేది పలానా పార్టీ అని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తే, సో ప్రజల్లో ఎలాగో అది గెలుస్తుంది కాబట్టి మనం కూడా దానికి వేద్దామన్న ఒక మైండ్ సెట్ని తీసుకురావడం అనేది కూడా సర్వేల పర్పస్. అందుకని వైసీపీ బాగా డబ్బులు ఇచ్చి అనేక సర్వేలు చేస్తుందని తెలుగుదేశం విమర్శిస్తుంది. తెలుగుదేశంకు అనుకూలమైన సర్వే వస్తే సేమ్ విమర్శ వైసీపీ చేస్తుంది. సో ఇది అందరూ అన్ని పార్టీలు చేసేది. కాబట్టి ఈ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది మనం 100% చెప్పడం కష్టం. ఇప్పుడు రైజ్ సర్వే అయితే క్లియర్గా టీడీపీ జనసేన కూటమి విన్ అవుతుందని చెప్తుంది. ఇందులో బీజేపీ కాంగ్రెస్ రోల్ ఏంటని చెప్పలేదు. అదర్స్ అనేసారు 2.8%. మేబీ బీజేపీకి లాస్ట్ 1.8% ఎంతో వచ్చింది, 0.8%. ఇక కాంగ్రెస్కి అంతే 1+ అంటే 100 కంటే తక్కువ వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా వాళ్ళ 2 కూడా పెరిగే ప్రసక్తి ఏం కనబడలేదు. ఒకవేళ ఏమన్నా షర్మిల ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటే కొద్దిగా 0.5 1% పెరగచ్చు తప్ప, అది ఫినామినల్గా 10% 5%కి వెళ్ళే పరిస్థితి అయితే ఏం కనబడలేదు ఇప్పటివరకు. పరిస్థితి చూస్తే ఇంకేమన్నా జరిగితే చెప్పలేం. ఇప్పటివరకు షర్మిల అనేక జిల్లాలు తిరుగుతూ ఉంది, అక్కడేమీ భయంకరంగా వేలాది మంది జనం వచ్చేయడం అట్లేమీ లేదు. అట్లాగే అన్ని పదుల సంఖ్యలో పార్టీలో చేరిపోవడం అట్లా కూడా ఏం కనబడలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకడే మనకు కనబడుతున్నారు. మిగతా ఎవరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వైసీపీ నుంచి కానీ ఇంకొక పార్టీ నుంచి కానీ రాలేదు. ఇంకా ఆమె చుట్టూ కూడా కురు వృద్ధులు అనే వాళ్ళే ఉన్నారు తప్ప, తులసిరెడ్డి కావచ్చు, రఘువీరారెడ్డి కావచ్చు, వీళ్ళు ఉన్నారు తప్ప యంగ్గా కొత్తగా నాయకత్వం వచ్చి గట్టిగా మాట్లాడి అదే తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు కనిపించలేదు.
ఆ రకంగా ఫైట్ అయితే బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ జనసేన ఈ కూటమి ప్లస్ వీళ్ళ మధ్య ఉంటుంది. ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే కనబడుతూ ఉంది. వీళ్ళైతే క్లియర్గా టీడీపీ వైసీపీ జనసేన కూటమి క్లియర్ విన్ అనేది వీళ్ళు రాశారు ఈ సర్వేలో, రైజ్ సర్వేలో. మరి ఈ సర్వేల్ని నిన్న మనం ఎవరైనా చెప్పుకున్నాం, అదేమో క్లియర్ విన్ వైసీపీ అనింది. అంతకుముందు వచ్చిన సర్వేలు కూడా వైసీపీ అన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ సర్వేల్ని కొంత వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. ఆల్రెడీ టైమ్స్ గ్రూప్తో వాళ్ళు టైప్ అయ్యారు, ఇండియా టుడే గ్రూప్తో టైప్ అయ్యారు. వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే మంత్లీ వన్స్ 2 months వన్స్ కూడా చేస్తున్నారు. రెండోది దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారు. సో ఏదేమైనా అన్ని పార్టీలు కూడా చేసే టాక్టిక్స్ ఏంటంటే ఆనెస్ట్గా తమ కోసం ఒక రకమైన సర్వే చేసుకుంటారు, ప్రజల కోసం ఇంకొక రకమైన సర్వేని అనౌన్స్ చేస్తారు. సో ఈ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది తేల్చి చెప్పడం అయితే కష్టం. అది మనకి పల్స్ అనేది ఇంకొంత ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ కొంత అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసాము 3 నెలలకు ముందు కూడా కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు. మెల్లమెల్లగా కాంగ్రెస్ అంట కదా అని టాక్ బయలుదేరింది. సో అలాగా రేపొద్దున అక్కడ కూడా బయలుదేరచ్చు, ఏదో ఒక పార్టీకి మొగ్గు చూపించవచ్చు. ఇప్పుడైతే అక్కడ పరిస్థితి జగన్ ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా అర్బన్ ఓటర్స్లో బాగా వ్యతిరేకత కనపడుతుంది. అదే సమయంలో రూరల్ అండ్ ఈ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సానుకూలంగా ఉన్నారు మనకి ఓవరాల్గా మనకి అర్థమైతే. కానీ ఏ పర్సంటేజ్ ఎంత జనరల్గా ఏంటంటే ట్రెడిషనల్గా ఉండే ఓట్ల బేస్ ఏదైతే ఉంటుందో వైసీపీ బేస్ వైసీపీకి ఉంటుంది, తెలుగుదేశం బేస్ ఉంటుంది. జనసేనకి ఇక్కడ పెరిగినట్టు కనబడుతుంది. వీళ్ళు ఇచ్చే దాంట్లో కూడా 10% అన్నారు. అది అందరూ కూడా అనుకుంటున్నది, జనసేన ఖచ్చితంగా గతంతో పోలిస్తే పెరిగి ఉంటుందని. సో తెలుగుదేశానికి కూడా పెరిగింది. గతంలో 40% కూడా లేని తెలుగుదేశం ఇప్పుడు 46% పెరిగింది అనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే వైసీపీకి తగ్గింది, 50+ ఉన్నది ఇప్పుడు 40కి వచ్చే 10% ఓట్లు తగ్గింది. ఇది నిజమైతే క్లియర్గా వీళ్ళ విన్ అయితే ఉంటుంది ఈ సర్వే నిజమైతే. మరి అది నిజమవుతుందా లేదా అనేది మనం ఎలక్షన్లో కానీ తెలియదు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే వీళ్ళు 1,89,000 అన్నారు. నిన్న కూడా వాళ్ళు ఎరైనా వాళ్ళు కూడా అలాగే చెప్పారు. మరి ఇప్పుడు 4 సర్వేలు పెట్టుకొని చూసుకుంటే కన్ఫ్యూజన్ తప్ప మనకేమి రాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు, వీళ్ళు అలాగే చెప్తున్నారు, రిజల్ట్ మాత్రం వేరే చెప్తున్నారు. మేము కూడా ఎన్ని నియోజకవర్గాలు తిరిగాము, ఇన్ని రోజులు తిరిగామని చెప్తున్నారు, కానీ రిజల్ట్ మరి వేరే ఉంది. మరి వీళ్ళు ఏ పీపుల్ని కలిసారు, వాళ్ళు ఏ పీపుల్ని కలిసారు తెలియదు. వాళ్ళు కూడా డేటా స్టాటిస్టికల్గా మహిళలంతా మగవాళ్ళంతా ఇలాగా ఇచ్చుకుంటూ వచ్చారు ఎరైనా వాళ్ళు. వీళ్ళు నేను చూసిన దాంట్లో మహిళలు పురుషులు అట్లేదు, కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఓసీలు అలాగా ఇచ్చుకుంటూ వచ్చారు వీళ్ళు. అన్ని సెక్షన్లు కూడా టీడీపీ జనసేన కూటమికే ఎక్కువ మొగ్గు చూపించినట్టుగా అర్థమవుతుంది. కొంతవరకు క్రిస్టియన్ మైనార్టీలో ముస్లిం మైనార్టీ జగన్ ప్రోగా ఉంది, కానీ ఈ 2 పార్టీల కలిపితే జగన్కి అక్కడ కూడా తగ్గుతుంది. సో ఈ కూటమి అనేది అయితే బలంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. కూటమి కలవడం వల్ల ఏమవుతుందంటే ఇటు జనసేన ఓటు కానీ కరెక్ట్గా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే మాత్రం వైసీపీకి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని జగన్ కూడా ఏం చేస్తున్నాడు, అనేక చోట్ల బీసీ క్యాండిడేట్లను తీసుకొస్తున్నాడు. ఈ కాపు ఫ్యాక్టర్ని దెబ్బతీయడం కోసం బీసీ ఫ్యాక్టర్ని అతను తీసుకొస్తున్నాడు. యాక్చువల్ 2019లో కూడా అది కొంతవరకు చేయగలిగాడు. అయితే 19లో కాపులు తెలుగుదేశానికి కాదని వైసీపీని ఎంచుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. రివర్స్ అయితే మాత్రం కాపులు గణనీయమైన పాపులేషన్ ఉంటారు. వాళ్ళందరూ కానీ పవన్ కళ్యాణ్ వెనక ర్యాలీ అయ్యి కాపు పాపులేషన్ అంతా కానీ తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే ఓట్లు అంటే జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వకుండా మినిమల్ అంటే 20-25 మ్యాక్సిమం అంత ఇచ్చి మిగతా అంతా తెలుగుదేశం వాళ్ళు నిలబడి మిగతా 150 నియోజకవర్గాల్లో ఈ జనసేన ఓటు ఈ 150 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా జగన్కి ఇబ్బందులు ఉంటాయి. అలాగా ఇది ట్రాన్స్ఫర్ కాకుండా కొంతవరకు చీలిందంటే అంటే వైసీపీ అప్పుడు గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 25-30 కంటే కూడా జనసేన
క్యాండిడేట్లు నిలబెట్టి గెలిచే పరిస్థితి లేదు. అది కూడా చంద్రబాబే కొంతమందిని అక్కడికి పంపించి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా ఈయనే తీసుకోవాలి. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో జనసేన ఓటు కోసం. సో అది అటువంటి పని చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. ఏదేమైనా అనేక సమీకరణాలు కలిసి వస్తే కానీ ఎవరు గెలుస్తారనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఇప్పటికైతే కొన్ని సర్వేలు వైసీపీ, కొన్ని సర్వేలు తెలుగుదేశం.